బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీరు బీజేపీలో చేరాలనుకుంటున్నారా? అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్సనల్ సజెషన్ చేస్తున్నారు. బీజేపీపై రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో చేరే ముందు కొందరితో చర్చలు జరపాలన్నారు రాజాసింగ్. బీజేపీలో చేరినప్పుడు ఫస్ట్ సీట్ లో ఉంటారని, తర్వాత లాస్ట్ సీట్ లోకి వెళ్తారని చెప్పారు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్లు చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరి తర్వాత విడిచి వెళ్లారని, వాళ్లతో ఒకసారి చర్చించాలన్నారు. ఇది తన వ్యక్తిగత సలహా అని చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది ఏదీ జరగదన్న రాజాసింగ్ కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించుకోలేరన్నారు. ఎన్నికల్లో మీకే టికెట్ వస్తది అని గ్యారంటీ కూడా ఉండదన్నారు. బీజేపీలో చేరేవారు గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి అంటూ కామెంట్ చేశారు. తన అసెంబ్లీలో 11 ఏళ్లుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నామన్నారు. హిందుత్వానికి, దేశానికి, సమాజానికి మంచి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని, కానీ తెలంగాణలో మా అబ్బ పార్టీ అనుకునే వాళ్ల వల్లనే సర్వనాశనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక బీజేపీపై అయితే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజాసింగ్ బీజేపీపై చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? రైట్సాల్ని గత కొంతకాలంగా రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన వరుస విమర్శన అస్త్రాలను సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన రాజీనామా తర్వాత కొంత పార్టీ పైన ఆయన చేసేటటువంటి కామెంట్స్ కూడా కొంత పస తగ్గింది అనేది అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఆయన కొంత పార్టీకి దూరం కావడం, ఆయన రాజీనామాను జాతీయ నాయకత్వం ఆమోదించడం కూడా చకచక జరిగిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా బీజేపీలో ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ పార్టీలోకి కొత్తగా వచ్చేటటువంటి నాయకత్వానికి స్వాగతం తెలుపుతూనే ఆయన తనదైన స్టైల్లో కూడా విమర్శన రాష్ట్ర నాయకత్వం పైన చేసినటువంటి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రధానంగా బీజేపీలో చేరాలనుకునేటటువంటి నాయకులు పూర్తి స్థాయిలో అన్నిటినీ తెలుసుకొని పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది అనేది కూడా ఆయన వ్యక్తిగతంగా ఇస్తున్నటువంటి సజెషన్గా పేర్కొన్నారు. ప్రధానంగా పార్టీలో చేరే ముందు కూడా గతంలో పార్టీలో చేరినటువంటి నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, వీరు పార్టీలో ఎందుకు చేరారు, ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఆ తర్వాత పార్టీ నుంచి వారు ఎందుకు వైదొలగవలసి వచ్చింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా వారితో పర్సనల్గా చర్చించిన తర్వాత పార్టీలో చేరండి అనేటటువంటి సజెషన్ను కూడా, ఉచిత సలహాను అటు రాజాసింగ్ పార్టీలో కొత్తగా చేరేటటువంటి నాయకత్వానికి ఇస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మరోవైపు పార్టీలో కొత్తగా చేరే నేతలకు అప్పటికప్పుడు ఫ్రంట్ సీట్లో వారికి అవకాశం కల్పిస్తారు. కానీ ఆ తర్వాత అటువంటి పొజిషన్ ఉండదు. చివరి సీట్లలోనే కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నియోజకవర్గంలో ఆయా నేతలతో వచ్చేటటువంటి భారీ ఎత్తున కార్యకర్తలు వస్తూ ఉంటారు. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎంపీలు, వారి వెంట భారీ ఎత్తున కార్యకర్తలు, శ్రేణులు వస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి మీరు న్యాయం చేయలేరు అనే విధంగా కూడా ఆయన కామెంట్ చేశారు. మీరున్నటువంటి నియోజకవర్గం, ఆ జిల్లాలోని డివిజన్లలో కావచ్చు, పూర్తి స్థాయిలో వారికి భవిష్యత్తులో పదవులు ఇవ్వకపోవచ్చు, మీ చేతుల్లో కూడా ఉండదు అనేటటువంటి కోణంలో ఆయన కామెంట్ చేశారు. మరోవైపు కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది రాక్షసులు ఉన్నారు. ఇవాళ కాకపోయినా రేపు వారు నాశనం అవుతారు, పార్టీని వారు ఇప్పటికీ సర్వనాశనం చేస్తూ ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ చేశారు. మరోవైపు కొంతమంది బీజేపీ నేతలు అటు రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ క్యాడర్కు కాకుండా ఇతర వర్గం నాయకులను తెచ్చి గోషామహల్లో వారికి పదవులు కట్టబెడతా ఉన్నారు. కానీ సొంత పార్టీ, సొంత క్యాడర్కు కూడా తాను 11 ఏళ్లలో పదవులు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి కూడా మిగతా నియోజకవర్గాల్లో ఉంటుంది అనేటటువంటి కామెంట్ కూడా చేశారు. మరోవైపు ఆ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఏది చెప్తే అదే రాజ్యంగా పార్టీలో అమలవుతా ఉంది. వారి యొక్క అబ్బ పార్టీగా బీజేపీని చూస్తూ ఉన్నారు. అందువల్లనే పార్టీ నాశనం అవుతా ఉంది. అయితే భవిష్యత్తులో ఇటువంటి రాక్షసులంతా అంతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీలో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి
తెలంగాణ బీజేపీ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి ఉండాలి అనేటటువంటి కోణంలో కూడా ఒకవైపు బీజేపీకి ఫేవర్గా మాట్లాడుతూనే రాష్ట్ర నాయకత్వంలోనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ కొంత బీజేపీలో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.